నమస్కారం అండి. మనం ఈరోజు వచ్చేసి కోటకల్ గ్రామం ఉన్నాం, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా. రైతు పేరు వచ్చేసి రాజేష్. మనము ఇది ధనలక్ష్మి స్టార్ ఫీల్డ్ కంపెనీ వేసినాడు అన్న. వచ్చేసి ఎకరం పావు పొలం ఉంది. ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అయిపోయింది, ఇది రెండో కటింగు. పొలం చూస్తే ఇలా ఉంది. వైరస్ని తట్టుకొని చాలా మంచిగా ఉందని రైతన్న చెప్తున్నాడు. రైతన్న వచ్చేసి ఇక్కడ ఉన్నారు, కానీ ఆయనకు మాట్లాడడానికి రాదు అని చెప్పినందుకు నేనే మాట్లాడుతున్నా. మన కాయ సైజా కానీ అంతా ఇలా ఉంది. ఆల్రెడీ అమ్మింది వచ్చేసి మనకి అమ్మిన రోజు 18,000 రేటు హైయెస్ట్ ఉందంట మార్కెట్లో. మనది వచ్చేసి 16,000కి పోయిందండి. కాయ కలర్ కానీ థమ్స్అప్ కలర్ వస్తుంది. మనకి ఎటు చూసినా కాయలు ఒకే విధంగానే ఉన్నాయి, ఫస్ట్ కోత నుంచి ఇప్పుడు కూడా. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు. పొలం చుట్టూ ఇట్లానే ఉంది. నచ్చింది కదన్నా నీకు వెరైటీది? నచ్చిందప్పా, వేసుకోవచ్చు కదా రైతులు? బాగుంది. అదే అదేనా, మళ్ళీ 10 మందికి చెప్పండి. నెలన్నర ఎన్నికి పెట్టినా గానీ ఈ మాదిరి ఉంది. వైరస్ ని తట్టుకుంటుందేమో. నెత్తం వైరస్ ఇంతవరకు బూడిద కొట్టలేను, అసలుకి బూడిద కొట్టలేవు ఇప్పుడు. అసలు బూడిద కొట్టిందైతే లేదు ప్రస్తుతానికి. అయితే బూడికి అయితే తట్టుకునే బలం బాగుంది. వేరేవి కూడా వేసినావు, ఇవి కూడా వేసినావు, దానికి దీనికి తేడా ఉందా? చాలా తేడా ఉంది. అదే అదే, దీనికి చాలా తేడా. అదే మీరు కూడా ఒక 10 మందికి చెప్తే మన విత్తనం మంచిగా ఉందని వాళ్ళు కూడా చేసుకుంటారు. అంటే మామూలుగా అంటే మనం మెరపలేసే టైం వేస్తే కానీ ఆ చేను ఇంకా బ్రహ్మంగా ఉంటది. కానీ మనం ఇంకా నెలన్నర పత్తి అయిపోయిన తర్వాత పెట్టినాం కానీ అందువల్ల ఇటుకుంది. ఇంకా ఆటకైనా బాగుంది. ఆటకైనా బాగుంది. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్కారం.